హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రేపటి నుంచి రాబోయే 3 రోజుల పాటు వాతావరణం భిన్నంగా ఉంటుందని, ఇక తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే అదనంగా 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఇదే సమయంలో ఎండలు మండుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే విషయాన్ని వాతావరణ శాఖ వెల్లడించింది. మార్చి 22వ తేదీన సెంట్రల్ నార్త్ తెలంగాణలో వర్షాలు ప్రారంభమై మార్చి 23వ తేదీ ఇంకా 24వ తేదీన దక్షిణ తూర్పు తెలంగాణ వరకు విస్తరించే అవకాశం ఉంది. ఇక తూర్పు తెలంగాణలో తీవ్రమైన తుఫాన్లు సంభవించే అవకాశం ఉంది. మార్చి 22వ తేదీ మరియు 23వ తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలోని ములుగు, మహబూబాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఇంకా నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నిర్మల్, ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, హన్మకొండ, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, జనగామ ఇంకా యాదాద్రి, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఏపీలో రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతుంది. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రజలు రోడ్ల మీదకి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇక మున్ముందు కూడా ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదవుతుంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.